లెప్కోజ్ కుమారి వ్లాగ్స్ అని మీ ముందరకు వచ్చేసింది. ఇదిగోండి ఈరోజు చక్కగా మామిడికాయ పులుసు పిండి అనమాట తయారు చేశాను. ఎలాగంటే 1 గ్లాసు రవ్వకి 2 గ్లాసులు నీళ్ళండి. పులిహోర ఎలా తాలింపు పెడతామో అదే ప్రకారంగా అన్ని జీడిపప్పుతో సహా వేసి తాలింపు పెట్టుకోవాలి. వెచ్చిన గుళ్ళేంటి అన్నీ మొత్తం అన్నీ అదే ప్రకారంగా తాలింపు పెట్టేసి ఇది 1 గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు పోసి అంతా కొంచెం పసుపు 2 స్పూన్లు నూనె వేస్తే చక్కగా విడివిడిగా ఉంటుంది అనమాట. రవ్వ ఉండలు అవ్వకుండా చక్కగా బాగుంటుంది విడివిడిగా. చక్కగా కుక్కర్లో మగ్గబెట్టుకోండి, మామూలుగైనా మగ్గబెట్టుకోండి. మామిడికాయ చక్కగా తురిమేసి ఇది చక్కగా ఇందులో కలిపేసి ఇది రవ్వల మగ్గిపోద్ది కదా, మగ్గిన దాంట్లో ఇది ఈ మామిడి తురుము చక్కగా కలిపేసి మీకు ఉప్పు వేసుకొని చక్కగా ఇదైతే తింటే ఉంటుందండి. ఆహాహాహా ఇదిగోండి ఈ వేసవకాలంలో పుల్లపుల్లగా ఉన్నాయండి, తినాలండి ఇప్పుడు తెలుసండి. మళ్ళీ ఇదిగోండి చక్కగా పచ్చిమిర్చి కారంగా ఉంటాక ఇవి కూడా వేసుకోవాలి తెలుసండి. పులుపు దగ్గర కారం అనమాట. ఓకే, మీరు కూడా ఈ రకంగా చేసుకోండి, చక్కగా పిల్లలకు పెట్టండి. ఎందుకంటే మార్నింగ్ చక్కగా టిఫిన్ కింద పనికొస్తుంది, మధ్యాహ్నం తినచ్చు, సాయంత్రం తినచ్చు, మీ ఇష్టం. చక్కగా ఇది మేము పాడేయేది కాదు కదా, పులుపు చిచ్చుగా ఉంది. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.